పాపం యూత్. పాపం యూత్. ఎందుకంటే వాళ్ళ 4-5 పాములు చుట్టేసి కరుస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకటి దేర్ లైవ్లీహుడ్, భవిష్యత్తు, ఫ్యూచర్ విపరీతమైన కాంపిటీషను. అవును. సో ఒక ఎగ్జామ్కు 10,000 మంది రాస్తారు, దాంట్లో సీట్ వస్తుందో తెలియదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు, ఆ లోపల ఇన్కమ్ ఉండదు, శాలరీ ఉండదు, ఫుడ్ ఉండదు, ఆ అప్పులు చేసుకోవాలా, ఒక పక్క అప్పులు అవుతాయి, ఆ కాంపిటీషన్లో తట్టుకునే శక్తి ఉందో లేదో తెలీదు. పోనీ లాంగ్ టర్మ్లు తీసుకొని కొడదామన్నా అప్పటికే ఈ యూత్ను క్రాస్ చేయగలరో లేదో తెలీదు. సో నెంబర్ 1 కాంపిటీషన్, నెంబర్ 2 ఎగ్జైట్మెంట్ అండ్ టెంప్టేషన్. ఎటు చూసినా టెంప్టేషన్స్ ఉన్నాయి. సో అమెజాన్ ఓపెన్ చేస్తే వానికి 100 రకాల ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఎగ్జైట్మెంట్, రకరకాల సినిమాల్లో హీరో చేసే చూసి వాడు ఆ రోల్ తీసుకోవాలనుకుంటాడు. సో ఏ రకమైన ఎమోషన్లో ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏది తీసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనము చిరంజీవి చూసి చూసి బిస్కే అని కొట్టేది, కోపం తెప్పించినాడంటే ఇంక తలకాయ టక్ 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 కొట్టి తప్పకని కొట్టేది. అది ఎంత నెగిటివ్ అంటే చెప్తున్నా, సాఫ్ట్గా మాట్లాడి సమస్యను డీల్ చేసుకుందామనే విధానం నుంచి కొట్టాడుకుంటే బెటర్ అనే సిచ్యువేషన్ తెప్పించింది. ఒక భయంకరమైన మెంటాలిటీ. శివ సినిమా చూసి కొట్లాట్లేనాయి ఫుల్గా, కాలేజీలు కొట్లాడుకున్నాయి. మనకు తెలియదు ఏముంది, 80 నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు పిల్లలు, గ్యాంగ్ వార్స్. ఎందుకు సార్ 2.5 hours అదంతా లోపల ఎక్కుతుంది. సో ఇట్లాంటి టెంప్టేషన్స్, ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటిది ఒక పక్క వాళ్ళ లైవ్లీహుడ్కి సంబంధించిన కాంపిటీషన్, ఇంకో పక్క నిరుద్యోగ సమస్య, ఇంకో పక్క ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇంకో పక్క టెంప్టేషన్స్, వీటన్నిటికీ తోడు వాళ్ళకు సరైన జీవన విధానం మనం అందించడం లేదండి. యూత్కి సరైన జీవన విధానం మనం పెద్దలుగా మనం అందించడం లేదు. ఒరే నువ్వు కొట్రా అని స్కూల్లోకి వేసి నారకం చూపించు, అంత ఎంబీబీఎస్ సీట్ కొట్టిస్తాను అంటే. నా పెద్ద కొడుకు పెద్దలు ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ కొట్టినాడు, నేను చెప్పకుండా కొట్టినాడు. ఒరే నేను నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా సమయం ఇట్లా నేను ఎంబీబీఎస్ కావాలంటే చేర్పించుకుంటే తర్వాత చూద్దామని చెప్పితేనే వాడిని కొట్టాను. సో మనం పిల్లలను అట్లా టార్చర్ పెడుతున్నాం. వాడు పొరపాటున మన ఆశలకు తగ్గట్టు వాడు డాక్టర్ అయినాడు, రేపు పొద్దున్న డాక్టర్ వృత్తిలో రాణించగలడో లేదో తెలీదు, ఇంజనీర్ వృత్తిలో రాణించగలడో లేదో తెలీదు, వాడి మైండ్ సెట్ ఏమో తెలియదు, వాడి ప్రవృత్తి ఏమో తెలియదు, వాడి ఇంట్రెస్ట్ ఏమో తెలియదు. ఆ ఇంట్రెస్ట్ని ఎంటర్టైన్ చేసి వాడిని ఒక సరైన విధానంలో తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, సిస్టమ్ మొత్తం కరప్టెడ్, ఎప్పుడు ఏ జాబ్ వస్తుందో తెలియదు. ఇన్ని సమస్యల మధ్యలో యూత్ నిజంగా రాబోయే 10-15 ఏళ్లలో పిల్లలు విపరీతంగా సఫర్ అవబోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య గమనించారు లేదో, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి బికాజ్ ఆఫ్ సెన్సిటివిటీ. ఇంకో పక్క పేరెంట్స్ సెన్సిటివ్గా పెంచుతున్నారు. ఒక పిల్లోడు 2 పిల్లలు అని చెప్పేసి చాలా సెన్సిటివ్గా పెంచుతున్నారు. నేను ఒక మాట మాట్లాడితేనే రివర్స్ వాళ్ళు సూసైడ్లు చేసుకునే స్టేజ్కి వచ్చింది. మొన్న పిల్లోడు రోహిత్ అని చెప్పేసి మెడికల్ కాలేజ్లో 4th year స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. అవసరం ఏముంది? అది ఎంబీబీఎస్ కాకపోతే ఇంక పుట్టుకొచ్చి వేరే బతుకు లేదా, మనకి వేరే జీవితం లేదా? సో ఎలాన్ మస్క్ ఏమి ఎంబీబీఎస్ చేసినాడా? ఈరోజు రాకెట్లు కనిపెట్టినాడు, టెస్లా కనిపెట్టినాడు, అన్నీ కనిపెట్టినా ఆ స్పిరిట్ రావడం లేదు పిల్లలకు. నేను ఎలాగైనా బతకగలను అనే స్పిరిట్ రావడంలే, ఎలాగైనా ముందుకు వెళ్ళగలను అనే స్పిరిట్, ఆ ధైర్యం రావడంలే. చాలా స్ట్రెస్కు లోనవుతున్నారు, చాలా డిస్ట్రాక్షన్స్ లోనవుతున్నారు. వీటన్నింటికి నేను చెప్పేది ఏమంటే, మనం ఒక సరైన జీవన విధానాన్ని వాళ్ళకి ఇవ్వడం, 2 వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మెడిటేషన్, యోగా, ఆధ్యాత్మికత ఇట్లాంటి కాన్సెప్ట్స్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి తీసుకురాగలగడం, ఇది మనం చేయగలిగిన ఒక అత్యుత్తమమైన పని. ఎక్స్క్లూజివ్లీ మెడిటేషన్. హార్ట్ఫుల్నెస్ మాస్టర్ కమలేష్ డి పటేల్ గారు వాళ్ళు యూత్కి చెప్తారనమాట. యూత్ను ప్రైవసీ అని చెప్పి సపరేట్ బెడ్రూమ్లో పెడతారు. బెడ్రూమ్లో పెడితే వాడికి వైఫై ఉంటుంది, మొబైల్ ఉంటుంది, సపరేట్ బెడ్రూమ్ ఉంది, ప్రైవసీ ఉంది. డూ యూ నో వాట్ వీడియో హీ ఈజ్ వాచింగ్, హౌ మచ్ డిస్ట్రాక్షన్ ఈజ్ గెటింగ్. సో పిల్లల్ని సపరేట్ పెట్టుకుంటూ కూర్చొని మాట్లాడండి, కూర్చొని చేయండి. 4 ఉంటాం, 4 సెల్లుల్లో ఉంటాం. ఆ ఇంటరాక్షన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. పిల్లల్ని టేమ్ చేసుకునేది ఎట్లా, యూత్ను ముందరకు తీసుకెళ్ళడం ఎట్లా, సాఫ్ట్గా ఒరే నువ్వు ఏదైనా సాధించగలవురా అని మనం పిల్లల్ని ఎంతమందిని తయారు చేస్తున్నాం. వాడికి నచ్చినట్టు బతుకుతూ నువ్వు ఏదైనా సాధించగలవు మనం ఎంతమందికి సపోర్ట్ ఇస్తున్నాం. లేదు నువ్వు సీటు కొట్టాల్సింది, లేకపోతే లేదు, భవిష్యత్తు లేదు అంటే రుద్దుతున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నాం, 10th, ఇంటర్ లిటరల్లీ 3 ఏళ్ళు వాళ్ళకి నరకమే. వాళ్ళకు ఒక ఆట ఉండదు, పాట ఉండదు, ఏమీ ఉండదు. సండే ఎగ్జామ్, మండే ఎగ్జామ్, ట్యూస్డే ఎగ్జామ్, వరుసగా 6 days ఎగ్జామ్స్. సాయంత్రం లిస్ట్లో ఫస్ట్ వచ్చినోడికి సపరేట్ క్లాసు, లాస్ట్లో వచ్చినోడు సపరేట్ క్లాసు. లాస్ట్లో వచ్చిన పట్టించుకోరు, వాడు ఆ డిప్రెషన్తో నెగిటివ్ లేకపోతాడు. ఫస్ట్ వచ్చినోడు ఎక్కువ స్ట్రెస్ పెట్టి వాడు ఇంకా నరకం లేకపోతాడు. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, లైట్ బ్యాచ్, సూపర్ పవర్ బ్యాచ్. సో ఈ రకమైన డిస్క్రిమినేషన్ సిస్టంలో చాలా భయంకరంగా వస్తుంది. సో పెద్దలుగా మనము, మన తరము
పిల్లల్ని రాబోయే యువతరానికి ఒక గైడెన్స్ అంటే ఇవ్వగలుగుతూ మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతూ వాళ్ళ పర్సనాలిటీ ఒక అద్భుతమైన దివ్యమైన పర్సనాలిటీ సైడ్ తీసుకెళ్ళడానికి మనం ట్రై చేయగలిగినప్పుడే వాళ్ళు సరైన ఇండివిజువల్స్గా తయారవుతూ రాబోయే 10-15 ఇయర్స్ భవిష్యత్తులో భారతదేశాన్ని నిర్మించగలుగుతారు. ఇది యువతకు నేను ఇచ్చే సందేశం. సో యువతను ధ్యానం చేయండి, వీలైనంతగా ధ్యానం చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీలో ఉన్న శక్తులు తెలుసుకోండి. ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయని ఎప్పుడు అనుకోవద్దండి. నా లైఫ్లో దారుణమైన ఫెయిల్యూర్ ఇంటర్మీడియట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది, క్లోజ్ అయిపోతున్నది ఇక్కడ. ఎంబీబీఎస్ అయ్యి ఎంసీహెచ్ వచ్చి ఈరోజు పుట్టిన పిల్లలకు సర్జరీ చేశారు ఇక్కడ. సో ఫెయిల్యూర్తో జీవితం ఆగిపోదు, సక్సెస్తో జీవితం ఎదిగిపోదు. సక్సెస్ తర్వాత కూడా మళ్ళీ కష్టమే ఉంటుంది. కొన్ని రకాల కష్టాలు సక్సెస్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో సక్సెస్ చూసిన తర్వాత సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్స్ట్రీమ్ సక్సెస్ పోయి కూడా ఇంకా తట్టుకోలేక ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా అంటారు. సక్సెస్ ఈజ్ నాట్ ద ఎండ్ పాయింట్, ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో నాట్ ద ఎండ్ పాయింట్. లైఫ్ గోస్ ఆన్. నీ శరీరం ఉన్నంతసేపు నువ్వు నీ శరీరంతో యుద్ధం చేయాల్సిందే, ఈ భూమి మీద ఒక పోరాటం చేయాల్సిందే. దాన్ని ఒక అందమైన ఆటలాగా మార్చుకోగలగడం మన చేతుల్లో ఉంది. జీవిత పోరాటాన్ని ఒక అందమైన ఆటలాగా మార్చుకోగలగడం మన చేతుల్లో ఉంది. దాన్ని ధ్యానాలతోనూ మంచి హ్యాపీ మైండ్ సెట్తోనూ, ధ్యానం అంటే ధ్యానం చేస్తావు లేదా నీ ఇష్టం, బట్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ పాజిటివ్గా ఉండమంటారు. బీ పాజిటివ్, బీ హ్యాపీ. ఏది పోలేదురా నాయన, నువ్వు ఈ బట్టలు లేకుండా వచ్చినావు, అదొకటి గుర్తుపెట్టుకో చాలు. హ్యాపీగా ఉండడానికి అదొక్క ప్రిన్సిపల్. నేను పుట్టినప్పుడు ఎట్లున్నాను అది ఒక్కటి చూసుకో చాలు. ఏది పోగొట్టుకోవడంలో, ఏది సాధించుకోవడం కూడా. 1,00,000 కోట్లు సంపాదించి అంబానీ ఏమైనా కట్టుకోండి పైన ధీరుభాయ్ అంబానీ, హీ లెఫ్ట్ టు ద హిస్ కిడ్స్. ఆయనేం సంపాదించి ఉత్తమ పురుషుడేమో అట్ట పైకి 1,00,000 కోట్లు తీసుకోలే కదా. సో ఏది సంపాదించి తీసుకొని పోవడంలే, ఏది పోగొట్టుకొని కింద పడిపోవడం లేదు. బీ హ్యాపీ వాట్ ఎవర్ యూ మే బీ పాజిటివ్, క్రియేట్ ఏ పాజిటివిటీ విత్ ఇన్ యూ, టేక్ ఏ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ డెసిషన్. ఇది యూత్కు నేర్పించాలి మనం. సో అబ్బా టీవీ ద్వారా చాలామందికి నేర్పిస్తున్నాను నేను. అది నా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెకండ్ ఛానల్ కూడా ఉంది, మాస్టర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మాస్టర్ చేసుకోని ఉంది ఒక ఛానల్. మా గురువుగారు చెప్పే సందేశం అదనమాట. నిన్ను నువ్వు మాస్టర్ చేసుకున్నప్పుడే అసలైన మాస్టర్ అవుతావు అంటాడు. అంటే నేను అనేదాన్ని మాస్టర్ చేయగలగాలి మనం. నేను అనేది మనల్ని ఎప్పుడు కూడా స్ట్రెస్ లేక లోన్ చేస్తూ ఉంటుంది. నేను అనేదానికి పడిపోవద్దు, నీలాగా నువ్వు ఉండు. నేను అనేది మాయ, నువ్వు నిజం. ఆ స్థితిలో బతకగలగాలి మనం. సో బై లక్ ఏంటంటే నేను 26-27కి ఐ ఎంటర్డ్ ఇంటూ మెడిటేషన్. ఐ కనెక్టెడ్ టు డీప్ స్పిరిచువల్ రూట్స్ బై 2003. అప్పటి నుంచే నా ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, నా వర్కింగ్ లెవెల్స్ చాలా హై లెవెల్. 72 అవర్స్ కూడా నిద్రపోకుండా డ్యూటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను నేను. అంత హ్యాపీగా ఉందన్నమాట మెడిటేషన్ వల్ల. సో ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలు, అన్నిట్లోనూ కూర్చోన్నామా, ఒక 5-5 నిమిషాలు క్లీనింగ్ చేసుకున్నామా, గురువుగారిని తలుచుకొని మాస్టరింగ్ ఇదంతా తీసే అంతే. 5-5 నిమిషాలు మొత్తం వాష్ ఆఫ్, చేత్తో దూడి చేసినట్టు వెళ్ళిపోయింది. మళ్ళీ లేచి మామూలు పని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సర్జరీ చేసడానికి అబ్బా టీవీ వీడియోకు మెడిటేషన్కి మూడింటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. బట్ ఐ మెయింటైన్ ఏ సపరేట్ మైండ్ సెట్ అట్ ఈచ్ టైం విత్ ఇన్ ఇన్స్టాంట్ గ్యాప్. చాలా తక్కువ గ్యాప్లో నేను అది మెయింటైన్ చేయగలుగుతా. సో యువతను అట్లా తయారు కావాలి. మీ లైఫ్ను ఒక పాజిటివ్ ఆటలాగా మార్చుకోగలగాలి. యుద్ధంలాగా వద్దు, ఆటలాగా మార్చుకోవాలా. ఆటలాగా మాట్లాడుకో, ఆటలాగా చేసుకో. నువ్వు హ్యాపీగా కత్తి తీసుకొని ఇప్పుడు విలన్ కొడుతుంటే హీరో నవ్వుకుంటూ కొడతాంటారు చూడు, అట్లా ఉండాలి మనం కూడా. సమస్యలు కొడతా అంటే నెగిటివ్ తీసుకో, అట్టొద్దు. సో యువతకి ఆ పాజిటివిటీ రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ప్రజల్లో, నాయకులందరిలో రావాలి. ఎవరు మన గురించి ఏం పట్టించుకోరు, మనకు అన్ని చుట్టుపక్కల సమస్యలే ఉంటాయి. బట్ యూ బీ హ్యాపీ, యూ బీ పాజిటివ్, దేర్ యూ లివ్ ఏ బెటర్ లైఫ్, బెస్ట్ లైఫ్, గుడ్ లైఫ్. This is what I advise to the youth.